Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu general knowledge and current affairs aithe chusukundamu. Mana channel lo anni classes kuda etuvanti apps lekunda free ga chestunnanu. Anni subjects ki sambandhinchi quick revision classes topic wise chestunnanu. Total subject mottham oka video roopamlo chestunnanu. And total subject mottham kalipi quick revision marathon bits videos, 1000 bits videos, 2000 bits videos, ila chaala videos, 12 hours videos kuda mana channel lo chaala varaku unnayi. So meer చూడడమే లేటు ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో ఆ లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. టాపిక్ వైజ్ చేస్తున్నాను, క్లాసెస్ వైజ్ చేస్తున్నాను, అండ్ అలాగే మీకు సబ్జెక్ట్ వైజ్ చేస్తున్నాను, మోడల్ పేపర్స్ చేస్తున్నాను, తక్కువ చేస్తున్నాను, ఎక్కువ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ప్లేలిస్ట్ రూపంలో నేను పెడుతున్నాను, అవన్నీ చూసుకోండి. అండ్ మన ఛానల్ కి ప్లీజ్ మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ, వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఒకరిద్దరికి షేర్ చేస్తూ, అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసేయండి. ఖచ్చితంగా ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను. ఇప్పటికే మీకు చాలా టైం వేస్ట్ చేసేసాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాము. అండ్ మనకి ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది కదా. సో చాలా తక్కువ టైం ఉండేటప్పుడు మనం ఏం చేయాలి, చాలా ఫాస్ట్ గా నేర్చుకోవాలి. సో మనం మాక్సిమం చాలా తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ అయితే చూసేద్దాము. సో మీకైతే టైం మీరు కామెంట్ చేయండి అంటూ టైం అయితే ఇవ్వను. సో నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, మీరు ఫాస్ట్ గా వినేస్తూ వెళ్ళిపోండి. మన వీడియోస్ ఎక్కడైనా ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా వినుకోవచ్చు. చక్కగా ఒక పని చేసుకుంటూ కూడా మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కానీ లేకపోతే స్పీకర్స్ పెట్టుకొని కానీ చక్కగా మీరు వినుకోవచ్చు అండి. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో దీర్ఘకాలిక కిడ్నీ రోగులకు ఉచిత డయాలసిస్ సేవలను ప్రకటించిన భారతదేశంలోని రాష్ట్రం ఏది? ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్, హర్యానా అండి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా దీర్ఘకాలిక కిడ్నీ రోగులకు ఉచిత డయాలసిస్ సేవలను ప్రకటించాలని భారతదేశంలో హర్యానా రాష్ట్రం అయితే ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ 2024 నివేదిక ప్రకారం భారతదేశం ఏ సంవత్సరానికి నికర సున్నా ఉద్గారాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది? సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి, 2070 2070 సంవత్సరానికి వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ 2024 నివేదిక ప్రకారము భారతదేశం అయితే 2070 సంవత్సరానికి నికర సున్నా ఉద్గారాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ప్రపంచ పులుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటున్నారు? సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, జూలై 29. ప్రపంచ పులుల దినోత్సవం జూలై 29న జరుపుకుంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 7వ పంచవర్ష ప్రణాళిక నుండి వనరుల కేటాయింపులో గణనీయమైన శాతం ఏ రంగానికి ప్రాధాన్యత లభించింది? ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్, విద్యుత్ రంగానికి. 7వ పంచవర్ష ప్రణాళిక నుండి వనరుల కేటాయింపులో గణనీయమైన శాతం అనేది విద్యుత్ రంగానికి ప్రాధాన్యత లభించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, రాజ్య సంక్రమణ సిద్ధాంతం డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ద్వారా బ్రిటిష్ వారు కలుపుకున్న క్రమంలో క్రింది రాజ్యాలను సరైన కాలక్రమానుసారం మొదటి నుంచి చివరి వరకు అమర్చమని చెప్పారు. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ అండి, BAC. ఇక్కడ నాగపూర్, తర్వాత ఝాన్సీ, తర్వాత అవధ్. రాజ్య సంక్రమణ సిద్ధాంతం డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ద్వారా బ్రిటిష్ వారు కలుపుకున్న క్రమంలో ఈ రాజ్యాలు ఏ విధంగా వచ్చాయి అంటే నాగ్పూర్, ఝాన్సీ, అవధ్. ఇది మనకి ఒక కాలక్రమానుసారం అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, భారతదేశం ఏ దేశంతో కలిసి జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ గరుడ్ శక్తి 24 యొక్క 9వ ఎడిషన్ నిర్వహిస్తుంది అంటే? ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, ఇండోనేషియా. భారతదేశం ఇండోనేషియా దేశంతో కలిసి జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ గరుడ్ శక్తి 24 యొక్క 9వ ఎడిషన్ నిర్వహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్యాలిన్స్ డిక్షనరీ యొక్క వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2024 గా ఏ పదం ఎంపికైంది? సో ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, బ్రాట్, BRAT. క్యాలిన్స్ డిక్షనరీ యొక్క వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2024 గా బ్రాట్ అనే పదం, BRAT అనే పదం ఎంపిక అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని 2024వ సంవత్సరానికి ఎంతమంది పోలీస్ సిబ్బందికి కేంద్రీయ గృహ మంత్రి దక్షతా పథక్ అవార్డులను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది? సో ఆన్సర్ వచ్చేసరికి 463. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని 2024వ సంవత్సరానికి మొత్తం 463 మంది పోలీస్ సిబ్బందికి కేంద్రీయ గృహ మంత్రి దక్షతా పథక్ అవార్డులను అయితే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, ఓజోన్ క్షీణత పదార్థం యొక్క ఉద్గారాలను నియంత్రించడానికి క్రింది ఏ అంతర్జాతీయ ఒప్పందంపై సంతకం చేయబడింది? సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బాన్ సమావేశం. ఓజోన్ క్షీణత పదార్థం యొక్క ఉద్గారాలను నియంత్రించడానికి
ఈ యొక్క బాన్ సమావేశం ఒప్పందంపై అంతర్జాతీయ ఒప్పందంపై సంతకం చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ 10th క్వశ్చన్, చోటా నాగపూర్ పీఠభూమి గుండా ఏ నది ప్రవహిస్తుంది? ఆన్సర్ దామోదర్. చోటా నాగపూర్ పీఠభూమి గుండా దామోదర్ నది ప్రవహించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ 6వ పంచవర్ష ప్రణాళిక 1980-85 యొక్క వృద్ధి తీరును రాబట్టడానికి క్రింది వాటిలో దేనిని ఉపయోగించారు? ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 89 రంగాల ఉత్పాదక అలాగే ఉత్పత్తి నమూనా. భారతదేశ 6వ పంచవర్ష ప్రణాళిక 1980-85 యొక్క వృద్ధి తీరును రాబట్టడానికి 89 రంగాల ఉత్పాదక ఉత్పత్తి నమూనాను అయితే ఉపయోగించారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, జీవ వైవిధ్య నష్టాన్ని పరిష్కరించేందుకు దాదాపు 200 దేశాలు కలుపుకొని ఐక్యరాజ్య సమితి నిర్వహించిన జీవ వైవిధ్య సదస్సు COP16 ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్, కొలంబియా దేశంలో. జీవ వైవిధ్య నష్టాన్ని పరిష్కరించేందుకు దాదాపు 200 దేశాలను కలుపుకొని ఐక్యరాజ్య సమితి నిర్వహించిన జీవ వైవిధ్య సదస్సు COP16 అయితే కొలంబియా దేశంలో జరగడం అయితే జరిగింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ద బుక్ ఆఫ్ ఇండియా క్వీన్స్ స్టోరీస్ అండ్ ఎస్సేస్. ద బుక్ ఆఫ్ ఇండియా క్వీన్స్ స్టోరీస్ అండ్ ఎస్సేస్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే ఆన్సర్ దీప్తి కపూర్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దీప్తి కపూర్ ఏ బుక్ రాశారండి? ద బుక్ ఆఫ్ ఇండియా క్వీన్స్ స్టోరీస్ అండ్ ఎస్సేస్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్, నవంబర్ 11, 2024 భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తిగా క్రింది వారిలో ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్, జస్టిస్ సంజీవ్ ఖన్నా. జస్టిస్ సంజీవ్ ఖన్నా అయితే మనకి నవంబర్ 11, 2024 భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 14 దేశాలకు చెందిన అంతర్జాతీయ విద్యార్థుల కోసం స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ SDS వీసా ప్రోగ్రామ్ ను ఏ దేశం నిలిపివేసింది? ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, కెనడా. 14 దేశాలకు చెందిన అంతర్జాతీయ విద్యార్థుల కోసం స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ SDS వీసా ప్రోగ్రామ్ ను కెనడా దేశం నిలిపివేయడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 16th క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటిసారిగా డిజిటల్ జనాభా గడియారాన్ని నవంబర్ 8న ఏ నగరంలో ప్రారంభించారు? ఫస్ట్ వన్ సూరత్, సెకండ్ వన్ బెంగళూరు, థర్డ్ వన్ ముంబై, ఫోర్త్ వన్ న్యూఢిల్లీ. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, బెంగళూరు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా డిజిటల్ జనాభా గడియారాన్ని నవంబర్ 8న అయితే మనకి బెంగళూరు నగరంలో ప్రారంభించడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, ఆర్థిక వృద్ధి, ఆరోగ్యం మరియు సుస్థిరతను ప్రోత్సహించడానికి ఏ దేశం మైండ్ఫుల్నెస్ సిటీని అభివృద్ధి చేస్తుంది? సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, భూటాన్. ఆర్థిక వృద్ధి, ఆరోగ్యం మరియు సుస్థిరతను ప్రోత్సహించడానికి భూటాన్ దేశం మైండ్ఫుల్నెస్ సిటీని అభివృద్ధి చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో జాతీయ విద్యా దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, నవంబర్ 11. భారతదేశంలో జాతీయ విద్యా దినోత్సవాన్ని నవంబర్ 11వ తేదీన జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, MSME వృద్ధిని ప్రోత్సహించడానికి మరియు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా 6 కొత్త SIDBI శాఖలు, సిడ్బి శాఖలు మరియు 4 నారీ శక్తి శాఖలు ఏ రాష్ట్రంలో ప్రారంభించబడ్డాయి? ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, కర్ణాటక. MSME వృద్ధిని ప్రోత్సహించడానికి మరియు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా 6 కొత్త SIDBI శాఖలు మరియు 4 నారీ శక్తి శాఖలు మనకి కర్ణాటక రాష్ట్రంలో అయితే ప్రారంభించబడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్, ఇతర దేశాలకు వీసా రహిత యాక్సెస్ పరంగా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 లో భారతదేశం యొక్క ర్యాంకింగ్ ఏమిటి? ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, 83. ఇతర దేశాలకు వీసా రహిత యాక్సెస్ పరంగా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 లో భారతదేశం యొక్క ర్యాంకింగ్ 83వ ర్యాంకింగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్, భారతదేశపు మొదటి బీచ్ సైడ్ స్టార్ట్అప్ ఫెస్ట్ ఎమర్జ్ 2024 ఈ క్రింది ఏ నగరంలో నిర్వహించబడింది? ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, ముంబై. భారతదేశపు మొదటి బీచ్ సైడ్ స్టార్ట్అప్ ఫెస్ట్ ఎమర్జ్ 2024 ముంబైలో అయితే మాత్రం మనకి నిర్వహించబడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింద పేర్కొన్న ఏ కేసు భారత పార్లమెంటు ను 24వ రాజ్యాంగ సవరణ చేయడానికి కారణమైంది? ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, ఏ మాత్రమే, అంటే గోలక్నాథ్ కేసు మాత్రమే.
క్రింది పేర్కొన్న గోలక్నాథ్ కేసు భారత పార్లమెంటుని 24వ రాజ్యాంగ సవరణ చేయడానికి కారణం అవడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి అని అడిగారు. లెఫ్ట్ సైడ్ విప్లవకారులు, రైట్ సైడ్ సంఘటనలు. సో ఆన్సర్ వచ్చేసరికి నేను మీకు చెప్తాను చూడండి. A4 భగత్ సింగ్ వచ్చేసరికి లాహోర్ కుట్ర కేసు, భగత్ సింగ్ వచ్చేసరికి లాహోర్ కుట్ర కేసు. B3 సూర్యాసేన్ వచ్చేసరికి చిట్టగాంగ్ ఆయుధ కర్మాగార ముట్టడి, సూర్యాసేన్ వచ్చేసరికి చిట్టగాంగ్ ఆయుధ కర్మాగార ముట్టడి. నెక్స్ట్ వాంచి అయ్యర్, సి వచ్చేసరికి 2 తిన్నెవెలి కుట్ర కేసు, వాంచి అయ్యర్ తిన్నెవెలి కుట్ర కేసు. నెక్స్ట్ డి అప్పఖుల్లా వచ్చేసరికి కాకోరి కుట్ర కేసు, అప్పఖుల్లా వచ్చేసరికి కాకోరి కుట్ర కేసు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే వాతావరణం, శక్తి మరియు పర్యావరణం విద్య పరిశోధన మరియు ప్రభావంపై దృష్టి సారించే క్లైమేట్ ఇన్స్టిట్యూట్ని ఏ విశ్వవిద్యాలయం ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, అహ్మదాబాద్ విశ్వవిద్యాలయం. వాతావరణం, శక్తి మరియు పర్యావరణం విద్య పరిశోధన మరియు ప్రభావంపై దృష్టి సారించే క్లైమేట్ ఇన్స్టిట్యూట్ విశ్వవిద్యాలయం అయితే ఏ విశ్వవిద్యాలయం అంటే అహ్మదాబాద్ విశ్వవిద్యాలయం అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్, 2027 వరకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ NSG డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? సో ఆన్సర్ వచ్చేసరికి 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్, బి శ్రీనివాసన్. ఓకే, 2027 వరకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ NSG డైరెక్టర్ జనరల్గా బి శ్రీనివాసన్ నియమించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో భారతదేశంలో అత్యధిక శాతం విస్తీర్ణం కలిగిన అటవీ రకం ఏది? ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఉష్ణమండల ఆకురాల్చే అరణ్యాలు. భారతదేశంలో అత్యధిక శాతం విస్తీర్ణం కలిగిన అటవీ రకం వచ్చేసరికి ఉష్ణమండల ఆకురాల్చే అరణ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, హరాడ్ డోమర్ మోడల్ ఆధారంగా ఏ పంచవర్ష ప్రణాళిక రూపొందించబడింది? ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, మొదటి పంచవర్ష ప్రణాళిక. హరాడ్ డోమర్ మోడల్ ఆధారంగా ఏ పంచవర్ష ప్రణాళిక రూపొందించబడింది అంటే మొదటి పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్, 2024లో ప్రతిష్టాత్మక వెంకయ్య ఎపిగ్రఫీ అవార్డును ఎవరు అందుకున్నారు అంటే థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, వి వేదాచలం. 2024లో ప్రతిష్టాత్మక వెంకయ్య ఎపిగ్రఫీ అవార్డును వి వేదాచలం అందుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీం కోర్టు పునర్నిర్మించిన జెండర్ సెన్సిటైజేషన్ మరియు అంతర్గత ఫిర్యాదుల కమిటీకి చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆన్సర్ వచ్చేసరికి 4th వన్ హిమా కోహ్లీ. సుప్రీం కోర్టు పునర్నిర్మించిన జెండర్ సెన్సిటైజేషన్ మరియు అంతర్గత ఫిర్యాదుల కమిటీకి చైర్పర్సన్ గా హిమా కోహ్లీ అయితే నియమితులవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సాహిత్య అకాడమీ ఫెలోషిప్ ఈ క్రింది వారిలో ఎవరికి లభించింది అంటే ఆన్సర్ థర్డ్ వన్ చేతన్ భగత్ కి లభించడం అయితే జరిగింది. సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అయితే చేతన్ భగత్ కి లభించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే మొట్టమొదటి ఫాస్ట్ ఛార్జింగ్ ఈ బస్ వీర మహాసామ్రాట్ ఏ నగరంలో ప్రారంభించబడింది? ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, బెంగళూరు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఫాస్ట్ ఛార్జింగ్ ఈ బస్ వీర మహాసామ్రాట్ అయితే బెంగళూరు నగరంలో ప్రారంభించబడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 6,40,000 మంది పిల్లలను లక్ష్యంగా చేసుకుని ఐక్యరాజ్య సమితి ఈ క్రింది ఏ దేశంలో పోలియో వ్యాక్సినేషన్ ప్రచారాన్ని ప్రారంభించింది? ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, గాజా. 6,40,000 మంది పిల్లలను లక్ష్యంగా చేసుకుని ఐక్యరాజ్య సమితి గాజా దేశంలో పోలియో వ్యాక్సినేషన్ ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే పారిస్ పారా ఒలింపిక్స్ 2024లో పారిస్ పారా ఒలింపిక్స్ 2024లో పురుషుల విలువిద్యలో భారతదేశానికి 22వ పతకాన్ని అందించి బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, హరీంద్వర్ సింగ్. పారిస్ పారా ఒలింపిక్స్ 2024లో పురుషుల విలువిద్యలో భారతదేశానికి 22వ పతకాన్ని అందించి బంగారు పతకాన్ని హర్విందర్ సింగ్ గెలుచుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం ఇటీవల పరీక్షించిన VLSRSAM ఏ రకమైన క్షిపణి? ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, ఉపరితలం నుండి గాలిలోకి ప్రయోగించే క్షిపణి. భారతదేశం ఇటీవల పరీక్షించిన VLSRSAM ఏ రకమైన క్షిపణి అంటే ఆన్సర్ వచ్చేసరికి ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణి. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసరికి
సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఫిబ్రవరి 28న జరుపుకుంటారు. ఫోర్త్ క్వశ్చన్ 2024లో సరస్వతి సమ్మాన్ 2023కి ఎంపికైన మలయాళ కవి ఎవరు? ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ప్రభావర్మ. 2024లో సరస్వతి సమ్మాన్ 2023కి ఎంపికైన మలయాళ కవి ప్రభావర్మ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ 2024 ఆగస్టు 23న ఒకే రోజు 13,326 పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. 2024 ఆగస్టు 23వ తేదీన ఒకే రోజు 13,326 పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో బృహదణువుకు ఉదాహరణ ఏది? ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ డియోక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్. డిఆక్సీ, ఇది డియోక్సీ కాదండి, డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్. ఓకే, క్రింది వాటిలో బృహదణువు ఏదమ్మా? డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా సాయుధ విప్లవం చేసేందుకు భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ మరియు ఇతర విప్లవకారులు 1928లో స్థాపించినటువంటి సంస్థ ఏది? అంటే ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్. బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా సాయుధ విప్లవం చేసేందుకు భగత్ సింగ్ అండ్ అలాగే చంద్రశేఖర్ ఆజాద్ మరియు ఇతర విప్లవకారులు 1928లో స్థాపించిన సంస్థ ఏది అంటే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్. అండ్ అలాగే మన ఛానల్లో అన్ని క్లాసెస్ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. నాకు కావాల్సింది మీ అందరి సపోర్ట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ఖచ్చితంగా ప్రిపేర్ చేస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ ఈ క్రింది ఏ ఆపరేషన్ ద్వారా యాగి తుఫాన్ ప్రభావిత దేశాలు అయిన వియత్నాం, లావోస్ మరియు మయన్మార్ దేశాలకు మానవతా సహాయం అందించడం జరిగింది? అంటే ఆన్సర్ సెకండ్ వన్ ఆపరేషన్ సద్భవ్. ఓకే, క్రింది వాటిలో ఏ ఆపరేషన్ అంటే ఆపరేషన్ సద్భవ్ అనే ఆపరేషన్ ద్వారా యాగి తుఫాన్ ప్రభావిత దేశాలు అయిన వియత్నాం అండ్ లావోస్ మరియు మయన్మార్ దేశాలకు మానవతా సహాయం అందించడం జరిగింది. ఏది అంటే ఆపరేషన్ సద్భవ్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ క్రింది ఏ అసెంబ్లీ ఎన్నికలలో ఓటరు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ఓటేకా త్యోహర్ థీమ్ సాంగ్ను ఈ క్రింది ఏ ప్రాంతంలో ప్రారంభించబడింది? ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. క్రింది ఏ అసెంబ్లీ ఎన్నికలలో ఓటరు అంటే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో ఓటర్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ఓటేకా త్యోహర్ థీమ్ సాంగ్ను అయితే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 2026 కామన్వెల్త్ గేమ్స్కు సంబంధించి హోస్టింగ్ హక్కులను పొందినటువంటి దేశం ఏది? అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ స్కాట్లాండ్. ఓకే, సో 2026 కామన్వెల్త్ గేమ్స్కు సంబంధించి హోస్టింగ్ హక్కులను పొందినటువంటి దేశం స్కాట్లాండ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో గ్రామ పంచాయతీ ఏర్పాటు ప్రక్రియను సూచించే ఈ క్రింది దశలను సరైన క్రమంలో అమర్చండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ BACD. సో ఫస్ట్ బి కొత్త గ్రామ పంచాయతీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తుంది. అండ్ అలాగే ఏ గ్రామ పంచాయతీ సభ్యులకు ఎన్నికలు నిర్వహించబడతాయి. అలాగే సి గ్రామ సభ సభ్యులు సర్పంచ్ను ఎన్నుకుంటారు. డి గ్రామ పంచాయతీ సభ్యులు ఉప సర్పంచ్ను ఎన్నుకుంటారు. ఇది మనకి భారతదేశంలో గ్రామ పంచాయతీ ఏర్పాటు ప్రక్రియను సూచించేటువంటి దశల యొక్క సరైన క్రమం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్ భారతదేశంలో 75 సంవత్సరాల ఉమ్మడి దౌత్య సంబంధాలను స్టాంపుల ద్వారా గుర్తు చేసుకున్నటువంటి దేశం ఏది? ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ రొమేనియా. ఓకే, భారతదేశంలో 75 సంవత్సరాల ఉమ్మడి దౌత్య సంబంధాలను స్టాంపుల ద్వారా గుర్తు చేసుకున్నటువంటి దేశం రొమేనియా. నెక్స్ట్ క్వశ్చన్ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ IISF 9వ ఎడిషన్ ఏ నగరంలో ప్రారంభించబడింది? ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫరీదాబాద్. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ IISF 9వ ఎడిషన్ మనకి ఫరీదాబాద్ నగరంలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ బాంధవ్ఘర్ టైగర్ రిజర్వ్లో కలుషితమైన
కోడో మిల్లెట్ తిన్న 10 ఏనుగుల భారతదేశంలోని ఏ రాష్ట్రంలో చనిపోయాయి? సో ఆన్సర్ ఫస్ట్ వన్ ఈస్ రైట్ ఆన్సర్ మధ్యప్రదేశ్. బాంధవ్ఘర్ టైగర్ రిజర్వ్లో కలుషితమైన కోడో మిల్లెట్ తిన్న 10 ఏనుగులు భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అయితే చనిపోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ వాతావరణ సంస్థ నివేదిక గత 2 దశాబ్దాలలో గ్రీన్ హౌస్ వాయువు స్థాయిలు ఎంత మేరకు పెరిగాయి అని పేర్కొనబడింది అంటే ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ 10%. ప్రపంచ వాతావరణ సంస్థ నివేదిక గత 2 దశాబ్దాలలో గ్రీన్ హౌస్ వాయువు స్థాయిలు ఎంత మేరకు పెరిగాయి అని పేర్కొనబడింది అంటే 10% వరకు పెరిగాయి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, అండ్ ఈ క్వశ్చన్ తెలుసుకునే ముందు మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా, మన వీడియోస్ ఇలా నేను మీకు చెప్పడం నచ్చినా ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ మన ఛానల్ అన్ని ఫ్రీగానే చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి వీడియోస్ని అండ్ మన ఛానల్ని మీరు ప్లీజ్ షేర్ చేయండి. నాకు మీరు ఎందుకంటే ఇంకేం అవసరం లేదండి, నేను ఇది మాత్రమే మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అంతకు మించి నాకు ఇంకేం అవసరం లేదు. అండ్ మీ ప్రతి అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. 16th క్వశ్చన్, H5 బర్డ్ ఫ్లూ యొక్క మొట్టమొదటి మానవ కేసు ఏ దేశంలో నమోదు కావడం జరిగింది అంటే ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ కెనడా. H5 బర్డ్ ఫ్లూ యొక్క మొట్టమొదటి మానవ కేసు కెనడా దేశంలో నమోదు కావడం జరిగింది. సో ఇక్కడితో మనము ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ అయితే మనం చూసుకోవడం జరిగింది. ఖచ్చితంగా మీ సపోర్ట్ మన ఛానల్కి ఉంటుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.